Hello my dear students, welcome to S-Cube Academy. This is Ravi Kalankar. Please subscribe my channel for updated videos. Today I am going to explain a very important question for intermediate first year students. The question will come maximum times has come, and the question is what is orbital velocity? Obtain an expression for it. సో ఈ క్వశ్చన్ చాలాసార్లు 4 మార్క్స్కి అడగడం జరిగింది స్టూడెంట్స్. సో చాలా ఈజీగా ఉంటుంది అండ్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు 4 మార్క్స్ అనేది మీ చేతిలో ఉన్నట్టుగానే భావించవచ్చు. సో మరి ఆ ఆన్సర్ని ఈరోజు మనము నేర్చుకుందాం. ద ఆన్సర్ ఈస్ ఫర్ దిస్ వన్. సో వాట్ ఈస్ దట్? ఆర్బిటల్ వెలాసిటీ. ద డెఫినేషన్ ఈజ్ వాట్? ఆర్బిటల్ వెలాసిటీ. So, what is this orbital velocity means? The horizontal velocity required for a body to revolve around a planet. In what way? In a circular orbit. So this type of velocity is called as orbital velocity. So see the students, so how it will be అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దిస్ ఇది ఒక ప్లానెట్ అనుకుందాం. సో ఇక్కడ ఒక వ్యక్తి నిలబడిండు. సో నిలబడి ఏం చేస్తుందంటే ఒక బాల్ని త్రో చేస్తుండు, ఒక ఆబ్జెక్ట్ని, ఒక బాల్ని త్రో చేస్తుండు. సో త్రో చేసినప్పుడు ఏం చేస్తుండంటే వెలాసిటీ తోటి దాన్ని ఇలా హారిజంటల్గా త్రో చేసినప్పుడు ఏమవుతుంది? దీనికి ఉన్నటువంటి గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల, అంటే ఈ ఆబ్జెక్టివ్కి ప్లస్ ఈ ఎర్త్కి ప్లానెట్కి ఉన్నటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది? అది దాని యొక్క డైరెక్షన్ని మార్చేసుకుంటుంది. సో మళ్ళీ ఏం చేస్తుంది? ఈ గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల మళ్ళీ ఇది అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో అదేమవుతుంది? మళ్ళీ ఇది అట్రాక్ట్ అవ్వడం, సేమ్ మళ్ళీ ఏమవుతుంది? ఇలా అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఏం చేస్తుంది? ఒక సర్క్యులర్ మోషన్లోకి వస్తుంది. సో ఇంకా గట్టిగా విసిరాను అనుకోండి, ఏమవుతుంది అని అంటే ఇలా వస్తుంది. ఓకేనా? ఇంకా గట్టిగా విసిరాను అనుకోండి, ఇలా వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఒక సర్క్యులర్ పాత్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే దీన్ని ఆర్బిటాల్ వెలాసిటీ కిందికి తీసుకుంటాం. అంటే ఎంతైతే మనము వెలాసిటీ తోటి వేస్తే అది ఆర్బిటాల్ మోషన్లో, అంటే ఆ ప్లానెట్ యొక్క ఆర్బిటాల్ చుట్టూ రొటేట్ అవుతుందో దాన్ని మనము ఆర్బిటాల్ వెలాసిటీ అని చెప్పేసి చెప్తాం స్టూడెంట్స్. సో ఆర్బిటాల్ వెలాసిటీ. మరి దీనికి డెరివేషన్ చూద్దాం, ఎలా చేస్తాం, దీనికి ఫార్ములా ఏంటిది అనేది. సో డెరివేషన్, ఓకేనా స్టూడెంట్స్? సో అజ్యూమ్ ఇక్కడ ఒక ప్లానెట్ ఉంది, దాని యొక్క రేడియస్ r అనుకుంటున్నా. సో దీని చుట్టూ ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూ ఉంది అనుకోండి. సో అది ఎంత హైట్లో ఉంది సర్ఫేస్ నుంచి అంటే h హైట్లో ఉంది అనుకుందాం, h డిస్టెన్స్లో ఉంది అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, దీన్ని థియరిటికల్గా రాస్తే ఎలా వస్తుందో చూద్దాము. సో కన్సిడర్ ఏ బాడీ, ఏ బాడీ ఆఫ్ మాస్ m. ఓకేనా? సో ఒక బాడీ అనేది m మాస్ ఉన్నటువంటి దాన్ని అనుకుంటున్నా. సో అక్కడ ఏమవుతుంది? అది దాని చుట్టూ రివాల్వ్ అవుతుందని అనుకుంటున్నాం. సో బాడీ ఆఫ్ మాస్ m రివాల్వింగ్ అరౌండ్ ప్లానెట్ ఆఫ్, దాని యొక్క మాస్ కూడా నేనేమనుకుంటున్నా, ఇది m అనుకుంటున్నా, క్యాపిటల్ M అని అనుకుంటున్నా. సో
అండ్ దాని యొక్క రేడియస్, మరి దీని యొక్క రేడియస్ కూడా ఉంది కదా, రేడియస్ ఆర్ అని అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ మనకు హెచ్ హైట్లో, అంటే ఇక్కడ నుంచి హెచ్ హైట్లో ఉందని చెప్పేసి అనుకుంటున్నాం కదా, హెచ్ హైట్. సో హెచ్ హైట్లో ఒక ఆబ్జెక్ట్ అనేది రివాల్వ్ అవుతుంది కాబట్టి లెట్ హెచ్ బి ద డిస్టెన్స్ of center of mass of the body from the surface of the planet. అంటే దీని యొక్క సెంటర్ నుంచి ఈ సర్ఫేస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఇది. ఓకేనా, హెచ్ అనేది. ఓకేనా, సో ఇక్కడ మళ్ళీ నేను ఏమనుకుంటున్నా, ఇక్కడ V0 వెలాసిటీ తోటి ఇది తిరుగుతుంది అనుకుందాం. సో లెట్ V0 బి ద హారిజంటల్ వెలాసిటీ ఆర్ స్పీడ్ ఆఫ్ ది బాడీ. ఇప్పుడు వెన్ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ది ప్లానెట్, ఆ ప్లానెట్ చుట్టూ తిరుగుతున్నప్పుడు దాని యొక్క వెలాసిటీ అని అనుకుంటున్నాం. సో అన్ని టర్మ్స్ అనేటివి మనం ఇక్కడ రాసేసుకున్నాం. సో జనరల్గా చూడండి, ఈ ఆబ్జెక్ట్ అనేది, అంటే ఐ మీన్ ఈ m మాస్ ఉన్నటువంటి ఒక బాడీ అనేది దీని చుట్టూ రివాల్వ్ అవ్వాలంటే, సో ఇక్కడే ఉండాలంటే దీనిపైన 2 ఫోర్సెస్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఓకేనా స్టూడెంట్స్, ఏంటిది, దీని యొక్క అట్రాక్షన్ ఫోర్స్ ఇటు వర్క్ చేస్తుంది, దీని యొక్క అట్రాక్షన్ ఫోర్స్ సెంటర్ ఆఫ్ ది ప్లానెట్ సైడ్ వర్క్ చేస్తుంది. సో అదేవిధంగా మరి ఇంకోటి, దీనికి సంబంధించినటువంటి ఏదైతే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దీనికి ఈ డైరెక్షన్ వర్క్ చేస్తుంది. దీని యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ FC అనేది అవుట్ సైడ్ పనిచేస్తుంది, దీని యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఇన్సైడ్ పనిచేస్తుంది. ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఈ యొక్క మాస్ అనేది ఈ ఆర్బిట్లో రివాల్వ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ 2 ఫోర్సెస్ కూడా ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఈ ఆర్బిట్లో ఇది రొటేట్ అవుతుంది, అంటే మీరు రివాల్వ్ అవుతుంది కదా స్టూడెంట్స్. అంటే బోత్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఇది పాసిబుల్. సో అప్పుడు ఏంటిది మరి అని అంటే, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ అవుతుంది కదా. గ్రావిటేషనల్ ఫోర్స్ కావాలి, ఫోర్స్ అయినప్పుడు మాత్రమే ఆ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, అందులో ఆ ఆర్బిట్లో రివాల్వ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్సు అండ్ గ్రావిటేషన్ ఫోర్సు రెండు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఆ ఆబ్జెక్ట్ అనేది ఆ రేడియస్లో రివాల్వ్ అవడం అనేది, ఆ ఆర్బిట్లో రివాల్వ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాని యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏమవుతుందంటే M ఈజ్ ఈక్వల్ టు దాని యొక్క ఆర్బిటల్ వెలాసిటీ హోల్ స్క్వేర్ బై దాని యొక్క డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది ప్లానెట్ టు సెంటర్ ఆఫ్ ది మాస్. సో ఎంత అవుతుంది, డిస్టెన్స్ R అండ్ H, ఈ రెండింటిని కల్పిస్తాం. సో నెక్స్ట్ ఏమవుతుంది, వాటి రెండింటి మధ్యలో గ్రావిటేషన్ ఫోర్స్ కాబట్టి Gm ఆఫ్ ది మాస్ ఆఫ్ ది ప్లానెట్ అండ్ మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో నెక్స్ట్ R ప్లస్ దాని యొక్క డిస్టెన్స్, రెండింటి మధ్యలో డిస్టెన్స్ హోల్ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ ఏ టైమ్స్ క్యాన్సిల్ అవుతాయి చూడండి, ఇక్కడ M క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఒక R ప్లస్ H, ఇక్కడ ఒక R ప్లస్ H అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మరి రిమైనింగ్ టైమ్స్ చూడండి, ఇక్కడ ఏమున్నాయి అంటే V0 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు Gm బై R ప్లస్ H అనేది వస్తుంది. సో ఈ స్క్వేర్ అనేది తీసుకెళ్తే ఏమవుతుంది, V కావాలని అనుకుంటే V ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ Gm బై R ప్లస్ H. సో ఇది మనకి ఆర్బిటాల్ యొక్క వెలాసిటీ, జనరల్ ఫార్ములా ఆర్బిటాల్ యొక్క వెలాసిటీ. సో ఒకవేళ H అనేది R కంటే చాలా చిన్నగా ఉందనుకోండి, తక్కువగా ఉందనుకోండి, అంటే యాజ్ H ఈజ్ వెరీ లెస్ దెన్ టు R అయినప్పుడు మనం ఇక్కడ ఏం చేసుకుంటాం, R ప్లస్ Hని ఎలా తీసుకోవచ్చు, R గానే తీసుకుంటాం. సో అప్పుడు మనకి ఏమవుతుంది, దెన్ ఆర్బిటల్ వెలాసిటీ ఏమవుతుంది, V ఈజ్ ఈక్వల్ టు Gm బై R అని చెప్పేసి రాసిస్తాం కదా స్టూడెంట్స్. సో
నేను ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటున్నా, దీన్ని నేను సెకండ్ ఈక్వేషన్ అని అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, జనరల్గా మనకి రిలేషన్ బిట్వీన్ ది క్యాపిటల్ జీ అండ్ స్మాల్ జీకి మనకి ఏ విధంగా వస్తుంది అని అంటే, జనరల్గా చూడండి, ఇక్కడ నేను డెరివేషన్ కూడా చేస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ క్యాపిటల్ ఎంఎం బై ఆర్ స్క్వేర్ అండ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ కాబట్టి నేను దీన్ని ఎంజీ అని తీసుకుంటున్నా. సో స్మాల్ ఎంజీ దట్ ఈజ్ ఈక్వల్ టు జిఎంఎం బై ఆర్ స్క్వేర్. సో ఎంఎం క్యాన్సిల్ అయిపోతే నీకు ఇక్కడ ఏమొస్తుంది, జీ ఈజ్ ఈక్వల్ టు జిఎం బై ఆర్ స్క్వేర్ అనేది వస్తుంది. సో ఈ జీ ఈజ్ ఈక్వల్ టు జిఎంఎం బై ఆర్ స్క్వేర్ని మీరు ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే, ఒక ఆర్ని తీసుకెళ్తే ఏమవుతుంది, జీ ఆర్ ఈజ్ ఈక్వల్ టు జిఎంఎం బై ఆర్ అనేది వస్తుంది. సో జిఆర్ బై జిఎంఎం బై ఆర్ వస్తుంది. సో జిఎం బై జిఆర్ ఏమొస్తుంది, ఇక్కడ మనకి రిలేషన్ ఏమొస్తుంది, ద రిలేషన్ బిట్వీన్ ది స్మాల్ అండ్ క్యాపిటల్ జీ ప్రకారం ఏమవుతుంది, జిఎంఎం బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది కదా. సో మరి వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ, సబ్స్టిట్యూట్ ద వాల్యూ. సో అప్పుడు ఏమవుతుంది, ద ఆర్బిటాల్ వెలాసిటీ ఏమొస్తుంది, సో వి నాట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ జీ ఆర్ అనేది వస్తుంది. సో ఇది మనకి ఫైనల్గా ఆర్బిటాల్ వెలాసిటీ అనేది వచ్చేస్తుంది. ఓకేనా స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి జీ వాల్యూ 9.8 meters per second square అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ అంటే రేడియస్ ఆఫ్ ది ఎర్త్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి 6400 కిలోమీటర్స్ అని చెప్పేసి. సో ఈ రెండింటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆర్బిటాల్ వెలాసిటీ అరౌండ్ ఎంత వస్తుందంటే 7.92 కిలోమీటర్స్ పర్ సెకండ్ అనేది వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్, ఇది ఆర్బిటాల్ వెలాసిటీ యొక్క ఇన్ఫర్మేషన్. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ.